హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా క్విక్గా బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు లేదు తక్కువ టమాటాలతో ఎక్కువ మందికి సర్వ్ చేసేలా చేయాలంటే సింపుల్గా క్విక్గా టేస్టీగా ఉండే టమాటా రైస్ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, స్పైసీగా పుల్ల పుల్లగా కారం కారంగా సింపుల్గా లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీనికోసం ముందుగా ఒక 3 వరకు టమాటాలు, సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి మసాలాలు దాల్చిన చెక్క ఇంచు, 3 ఇలాచి, 2-3 లవంగాలు, కొంచెం సాజీర తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని 2 స్పూన్ల నూనె వేసుకోండి. 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసెస్ వేసుకోండి. సాజీర, లవంగాలు, దాల్చిని, ఇలాచి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలతో పాటుగా ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టకుండానే కంటిన్యూగా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా బాగుంటుంది, మంచి అరోమాటిక్గా. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి. పసుపు వేసి కలిపి ఇప్పుడు ఒక గుప్పెడంతా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిందనుకోండి కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకోండి. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా టమాటాలని, ఇలా మిక్సీ జార్లో మంచిగా ప్యూర్ చేసుకోండి. ఈ టమాటా ప్యూరీని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. పోపంతా టమాటా ప్యూరీకి పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఇది కలుపుకోండి. దీనివల్ల టమాటాలో ఉన్న వాటర్ తొందరగా ఇంకిపోయి ఆయిల్ తొందరగా సపరేట్ అవుతుంది. తగినంత ఉప్పు ఇందులోనే వేసుకోవాలండి. లేదు అనుకుంటే కొంతమంది అన్నంలో వేసి వండితే చూసుకొని ఇక్కడ కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇక్కడ మనం పచ్చిమిర్చి ఏమీ వాడలేదు, మొత్తం అంతా కారం పొడితోటే ఈ స్పైస్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూసినావా, అప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. మధ్య మధ్యలో తగులుతూ భలేగా ఉంటుంది టేస్ట్. నచ్చని వాళ్ళు పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వేడికి కొంచెం మగ్గిపోతాయి టమాటాలు. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనకి రెడీ చేసుకున్న రైస్ని వేసుకోండి. ఇది మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదా వేడి రైస్తో అయినా చేసుకోవచ్చు. తక్కువ టమాటాలు ఉన్నప్పుడు అందరికీ సరిపడేలా వండాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అండి. ఇది సింపుల్గా చేసేసుకోండి. ఉప్పు కారము తక్కువ పడ్డా ఒకసారి చూసుకోండి. తక్కువ పడితే ఇక్కడ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇది వేడే వరకు మంచి మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.